అభి వాళ్ళ ఇంటికి డాక్టర్ మోనిత వస్తుంది. డాక్టర్ మోనిత వచ్చి ఝాన్సీ చెప్పిన ప్రకారమే అభిని పిలుస్తుంది. ఇక అభిని పిలిచి ఇలా అంటూ ఉంటుంది, ఏంటి అభి సార్ ఇది, మీరు చేస్తున్న పని ఏం బాగలేదు అని చెప్పి అంటుంది. అది వినగానే అభి అయితే ఏమైంది మేడం అని చెప్పి అడుగుతూ ఉంటాడు. మీరు ఇలా ప్రెగ్నెంట్గా ఉన్న అమ్మాయి దగ్గర ఇలా బిహేవ్ చేయడం కరెక్ట్ కాదు అని చెప్పి అంటూ ఉంటుంది. అది వినగానే అక్కడ ఉన్న అభి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. అసలు ఏం మాట్లాడుతున్నారు డాక్టర్ మోనిత అని చెప్పి అంటే, అవును ఇలా తను ఇప్పుడు ప్రెగ్నెంట్ కదా, తనని మీరు సంతోషపెట్టే పనులే చేయాలి. తనని మీరు ఎందుకు బాధ పెడుతున్నారు, వేరే ఇంటికి వెళ్ళి తాగుతున్నారంట, ఎందుకు అంత అవసరం ఏమొచ్చింది, తనని ఒంటరిగా వదిలేసి వెళ్ళడం అవసరమా అని చెప్పి అంటూ ఉంటుంది. అది వినగానే అక్కడ ఉన్న ఝాన్సీ అయితే అలా చూస్తూ ఉంటుంది. అభి అయితే నేను ఎప్పుడూ లాగానే తాగుతున్నాను కదా, కొత్తగా ఏం తాగలేదు కదా, తనని నేనేం ఇబ్బంది పెట్టలేదు అని చెప్పి అభి అంటూ ఉంటాడు. అది వినగానే అక్కడ ఉన్న డాక్టర్ మోనిత అయితే, అది కాదు అభి గారు, ఇది వరకు చూసుకునేది వేరు, ఇప్పుడు చూసుకునేది వేరు. ఇప్పుడు మాత్రం తను ప్రెగ్నెంట్ కదా, జాగ్రత్తగా చూసుకోవాలి, కానీ మీరు అలా చూసుకోవట్లేదని నాకు కంప్లైంట్ వచ్చిందని చెప్పి అంటూ ఉంటుంది. అది వినగానే అభి అయితే చాలా కోపంతో ఒక్కసారిగా లేచి నిలబడి ఇలా అంటూ ఉంటాడు, నాకు ప్రాణం కంటే ఎక్కువగా ఇష్టం బాబీ. ఆ బాబీ తర్వాత నేను ఈ ఝాన్సీని నేను బాగా చూసుకుంటాను. తర్వాత ఝాన్సీ డౌట్ ఏంటంటే, ఝాన్సీ కడుపులో పుట్టబోయే బిడ్డకు నేను బాబీ మీద ఎంత ప్రేమ చూపిస్తున్నానో తన మీద అంత ప్రేమ చూపించనని తను అనుమానం పడుతుంది. ఆ అనుమానం కారణంగా తనకి అలా అనిపిస్తుంది అంతే. నేను స్వర మెడలో తాళి కట్టిన భర్తని, అలాగే బాబాయ్కి తను కన్న తల్లి, తను ఈ ఊర్లోనే ఉంటుంది. అయినా సరే తనని నేను కన్నెత్తైనా చూసానా, చూడలేదు కదా. ఈ జానుతోనే లైఫ్ లాంగ్ ఉంటానని మాట ఇచ్చాను కదా, అలాంటప్పుడు జానుకి ఇలాంటి అనుమానాలు ఎందుకో నాకైతే అస్సలు అర్థం కావటం లేదు. అయినా జాను ముందు ఆ అనుమానం నుండి బయటపడితే ఆ తర్వాత నేనంటే ఏంటో తనకి అర్థమవుతుంది. జాను నేను తను ఊహించిన దానికన్నా ఎక్కువగానే ప్రేమగానే చూసుకుంటాను, కానీ జాను అలా ఫీల్ అవుతుంది అంతే. నాకు బాబాయ్ ఎంతో జాను కూడా అంతే. నేను బాబాయ్ తర్వాత ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చింది జానుకి మాత్రమే అని చెప్పి అంటూ ఉంటాడు. అది వినగానే అక్కడ ఉన్న ఝాన్సీ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అబ్బా, ఈ టైంలో కూడా ఆ బాబీ ప్రస్తావన తీసుకురావాలా అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న జాను అయితే లేచి నిలబడి అభిని దగ్గరికి తీసుకొని, అభి నన్ను బాగా చూసుకుంటాడు డాక్టర్, మీరేం కంగారు పడకండి అని చెప్పి అంటుంది. ఆ మాట వినగానే అభి అయితే, జాను నువ్వెప్పుడు నన్ను అపార్థం చేసుకుంటూనే ఉన్నావు, నేను నిన్ను ప్రేమగానే చూసుకుంటాను, నువ్వేం భయపడకు జాను అని చెప్పి అభి అయితే ఝాన్సీతో అంటాడు. అది వినగానే ఝాన్సీ అయితే ఆ డాక్టర్ వైపు చూసి నవ్వుతుంది. ఇక డాక్టర్ ఓకే అని చెప్పి ఇలా చేతులు చూపిస్తుంది. ఇక దాంతో ఝాన్సీ కూడా ఓకే, ఇక మీ పని అయిపోయింది, వెళ్ళిపోవచ్చు అని చెప్పి తను కూడా సైగలు చేస్తూ ఉంటుంది. ఇక దాంతో అక్కడ ఉన్న డాక్టర్ అయితే సరే ఇక నేను వెళ్ళొస్తాను, మీరు ఎప్పుడు ఇలా హ్యాపీగా ఉండండి అని చెప్పి అంటూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.